హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయాలజీ దీనిలో వివిధ జీవుల్లో శ్వాసక్రియ అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్: వాయు గోనుల్లోని ఆక్సిజన్ ఏ విధానం ద్వారా రక్తంలోకి వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 విసరణ విధానం ద్వారా. నెక్స్ట్, జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి వీలైనవి. ఆన్సర్ ఆక్సిజన్ ఇంకా నీరు. క్వశ్చన్: బొద్దింకలో 10 జతల శ్వాసరంధ్రాల్లో 3 జతలు క్రియాత్మక శ్వాసరంధ్రాలు ఉండేటటువంటి విధానాన్ని ఏమంటారు? పాలిన్యూస్టిక్ అంటారు. పాలిన్యూస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్: ఇంటిమా టినిడియాలు లేనటువంటి వాయునాళికల్లోని ప్రోటీన్ ఏమిటి? ఆప్షన్ 3 ట్రేకిన్. నెక్స్ట్ వన్: సజీవులైనప్పటికీ శ్వాసక్రియ జరపలేని జీవులు ఏమిటి? ఆప్షన్ 2 వైరస్. నెక్స్ట్ వన్: మానవుడిలో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది? ఆప్షన్ 1 మజ్జాముఖం ఆధీనంలో. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. సో చూద్దాము ఆప్షన్స్. ఆప్షన్ 1 మానవుడిలో శ్వాసక్రియ ఒక అసంకల్పిత చర్య, కరెక్టే. పురుషుల్లో శ్వాసక్రియకు విభాజక పటలం సహాయపడుతుంది, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్: ఆమ్లజని సహిత వాయువు ఊపిరితిత్తుల్ని చేరడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్: మానవుడు తీసుకునే ఆక్సిజన్లో 40% మెదడు వినియోగించుకుంటుంది అనేది ఇది ఒకటి తప్పనమాట. సో ఆన్సర్ సరికానిది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్: 2013 జూన్ 1వ తేదీన ధూమపాన నిషేధం అమలు చేసిన దేశం ఏది? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. 2013 జూన్ 1వ తేదీన ధూమపాన నిషేధం అమలు చేసిన దేశం ఏది? ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్ వన్: ఊపిరితిత్తుల క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. ఆప్షన్ 1 వాయు గోనులు. నెక్స్ట్: కింది వాటిలో అసత్య వాక్యం గుర్తించండి. కింది వాటిలో అసత్య వాక్యం గుర్తించండి. సో చూద్దాము. ఆప్షన్ 1 ఊపిరితిత్తుల అధ్యయనం ఏమంటారంటే పల్మోనాలజీ, కరెక్టే. కుడి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్: కుడి ఊపిరితిత్తిలో 2 లంబికలు ఉంటాయి అనేది ఇది ఒకటి తప్పనమాట. పెద్దవారిలో ఊపిరితిత్తులు బూడిద వర్ణంలో ఉంటాయి, సో ఇది కరెక్ట్. సో అసత్యవాక్యం ఆప్షన్ 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్: ప్రోటోజోవా జీవుల శ్వాసేంద్రియం ఏమిటి? ప్రోటోజోవా జీవుల శ్వాసేంద్రియం ఏమిటి? ఆప్షన్ 2 ప్లాస్మా త్వచం. నెక్స్ట్: కప్పలో శ్వాసక్రియ జరిగే అవయవం. కప్పలో శ్వాసక్రియ జరిగే అవయవం. ఆప్షన్ 1 ఊపిరితిత్తులు, ఆప్షన్ 2 చర్మం, ఆప్షన్ 3 ఆస్య కుహరం. ఇవన్నీ కూడా కప్పలో శ్వాసక్రియ జరిగే అవయవాలు. నెక్స్ట్: పుస్తకాకార ఊపిరితిత్తులు ఉన్న జీవి ఏమిటి? ఆన్సర్ తేలు, సాలీడు ఇవన్నీ. నెక్స్ట్: కణ శ్వాసక్రియను జరిపేటటువంటి కణాంగం. ఆప్షన్ 1 మైటోకాండ్రియా. నెక్స్ట్: ముక్కు అధ్యయన శాస్త్రం ఏమిటి? రైనాలజీ. నెక్స్ట్: మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత? ఆప్షన్ 2 5.8 లీటర్స్. నెక్స్ట్: కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. సో చూద్దాము. ఆప్షన్ 1 ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు, కరెక్టే. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం రెస్పిరోమీటర్, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్:
ఒక జీవి రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత అనేవి శ్వాసక్రియను ప్రభావితం చేయవు అనేది తప్పన్నమాట. నెక్స్ట్ ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు. సో ఇది కూడా కరెక్ట్, సరికానిది ఆప్షన్ 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేని దశలు. వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేనటువంటి దశలు. ఆన్సర్ లింకు చర్య. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 4. నెక్స్ట్ గ్లైకోసిస్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ కణద్రవ్యంలో. నెక్స్ట్ చేపల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం. ఆన్సర్ ఆప్షన్ 2 జలశ్వాస పటలికలు. నెక్స్ట్ బ్రీత్ అనలైజర్లో ఉపయోగించే రసాయనం ఏమిటి? ఆప్షన్ 1 పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్ హైపాప్నియా అంటే ఏమిటి? ఆప్షన్ 2 నెమ్మదిగా శ్వాసించడం. నెక్స్ట్ కిణ్వనంలో ఏర్పడేటటువంటి జైమేట్ అనే ఎంజైమ్ను ఎవరు కనుగొన్నారు? బుక్నర్. ఆప్షన్ 1 బుక్నర్ కనుగొన్నారు. నెక్స్ట్ ఏటీపీని ఎవరు కనుక్కున్నారు? ఆప్షన్ 1 సుబ్బారావు గారు, ఇంకా లోహ్మన్ గారు, ప్లస్కి, వీరందరూ కూడా కనుక్కున్నారు ఏటీపీని. నెక్స్ట్ వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవి ఏమిటి? ఆప్షన్ 1 బొద్దింక. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రాన్ని రచించింది. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డాపర్. నెక్స్ట్ ఊపిరితిత్తుల్లోని వాయుగోనులను విడదీసి పరిస్తే గనక ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? 160 చదరపు మీటర్ల వైశాల్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని తీసుకుని బయటకు వదులుతాం? ఆన్సర్ ఆప్షన్ 3 500 ml. నెక్స్ట్ శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పైరువేట్. నెక్స్ట్ ఏటీపీలో నిల్వ ఉండే శక్తి కిలో క్యాలరీల్లో ఎంత? ఆన్సర్ 7.2. సో ఇక్కడ ఏటీపీ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర దోసకాయల శ్వాసాంగాలేమిటి? శ్వాస వృక్షాలు. నెక్స్ట్ వన్, నిప్పు కోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏమిటి? స్వరపేటిక. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తులను ఆవరించి ఉండే త్వచాల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 1. నెక్స్ట్ వాయు మార్గానికి ఆహార మార్గానికి కూడలి. గ్రసని. ఆప్షన్ 1 గ్రసని. నెక్స్ట్ థైరాయిడ్ మృదులాస్థిలో ఉబ్బి ఉన్న మధ్య భాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 యాడమ్స్ యాపిల్. నెక్స్ట్ శ్వాసక్రియలో ఏ ప్రక్రియలో శబ్దాలు విడుదల అవుతాయి? నిశ్వాసలో. నెక్స్ట్ వ్యాయామం చేసే వారిలో శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎంత? 25 సార్లు.
నెక్స్ట్ యాపిల్ కోసినప్పుడు రంగు మారడానికి కారణం ఏమిటి? పాలిఫినాల్. నెక్స్ట్ క్వశ్చన్, వాయు శ్వాసక్రియలో వెలువడే శక్తి కిలో క్యాలరీల్లో ఎంత? 686 కిలో క్యాలరీలు. నెక్స్ట్ కిణ్వనం అవాయు శ్వాసక్రియ ఉత్పన్నం కానిది. ఆప్షన్ 4 ఆక్సిజన్. నెక్స్ట్ శ్వాస సంబంధిత వ్యాధి కానిది ఏమిటి? టిటానస్. నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెస్పిరేషన్ అనే పదం రెస్పిరే నుంచి వచ్చింది. అయితే ఈ రెస్పిరే అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం నుంచి. నెక్స్ట్ పీల్చడంగా భావిస్తున్న శ్వాసక్రియకు ఆ పేరును ఏ శతాబ్దంలో సూచించారు? 14వ శతాబ్దంలో. నెక్స్ట్ ప్రయోగాలు పరిశీలనలు గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 ప్రిస్ట్లే. నెక్స్ట్ శ్వాసక్రియ ఒక దహన క్రియ, ఉష్ణం వెలువడే ప్రక్రియ అని తెలిపిందెవరు? రాబిన్సన్. నెక్స్ట్ బొగ్గును మండించడం వల్ల ఏర్పడే బూడిద బరువు బొగ్గు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? వాన్ హెల్మాంట్. నెక్స్ట్ టాడ్పోల్ డింబకం శ్వాస అవయవం. ఆప్షన్ 1 మొప్పలు. నెక్స్ట్ విడిచే గాలి అంటే నిశ్వాసంలో స్థిరమైన వాయువు ఎంత పరిమాణంలో ఉంటుంది? 1/6వ వంతు. నెక్స్ట్ కింది వాటిలో ఏ వాయువు పీల్చినప్పుడు విడిచినప్పుడు స్థిరంగా ఉంటుంది? ఏ వాయువు పీల్చినప్పుడు విడిచినప్పుడు స్థిరంగా ఉంటుంది? ఆప్షన్ 2 నైట్రోజన్.